విమానం అంటే వేగం, విమానం అంటే సౌకర్యం. కానీ ఇండిగో విషయంలో మాత్రం విమానం అంటే వేదన. వేలకు వేలు పోసి టికెట్లు కొన్న పాపానికి ప్రయాణికులకు నరకాన్ని చూపించింది ఇండిగో సంస్థ. ఎన్నో ఆశలతో ఎయిర్పోర్టుకు వచ్చిన వాళ్ళు చివరికి కన్నీళ్లతో వెనుదిరిగారు. ఆకలి కడుపులు, పెద్దవాళ్ళ ఆర్తనాదాలు, గొంతు ఎండిపోయిన చిన్న పిల్లల ఏడుపులు. నిన్న ఎయిర్పోర్ట్లో కనిపించిన దృశ్యాలు రాతి గుండెనైనా కరిగించేలా ఉన్నాయి. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ ఆవేదన? గమ్యం చేరాల్సిన వాళ్ళు గంటల తరబడి వెయిటింగ్ హాల్లోనే బందీలయ్యారు. వేలకు వేలు ఖర్చు చేసి టికెట్ కొన్నది ఎందుకు? సమయం ఆదా అవుతుందని కాదా? కానీ ఇండిగో నిర్వాకం వల్ల ఆ సమయమే వాళ్ళ జీవితాలను తలకిందులు చేసేసింది. అక్కడ ఒక యువకుడు చేతిలో కాల్ లెటర్ ఉంది, కళ్ళలో మాత్రం కన్నీళ్లున్నాయి. సరైన సమయానికి వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది, కెరీర్ నాశనం అవుతుంది. కానీ విమానం కదలదు. ఇండిగో సిబ్బంది సమాధానమే చెప్పరు. ఆ యువకుడి భవిష్యత్తును ఎవరు బాగు చేస్తారు? మరొక వైపు చూస్తే గుండె తరుక్కుపోతోంది. అదిగో ఆ కుటుంబం పెళ్లికెళ్ళాలి. బంధువులంతా ఎదురు చూస్తూ ఉంటారు కదా, ముహూర్తం దాటిపోతుంది. అక్కడేమో పెళ్లి బాజాలు మోగాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఎయిర్పోర్ట్ గోడలకు తల బాదుకుని ఏడుస్తున్నారు. నా పెళ్లి మిస్ అయిపోతుంది సార్, ప్లీజ్ ఏదో ఒకటి చేయండి అని ఆ పెళ్లి కొడుకు ప్రాధేయపడుతుంటే కనికరించే నాదుడే లేడు. ఒకరిది ఉద్యోగం పోయిన బాధ, మరొకరిది జీవితంలో ఒక్కసారి వచ్చే పెళ్లిని మిస్ చేసుకున్న వేదన. ఇవి కేవలం ప్రయాణంలో ఆటంకాలు కానే కాదు, జీవితంలో కోలుకోలేని ఎదురుదెబ్బలు. ఇక అక్కడ పడిగాపులు కాస్తున్న వృద్ధుల పరిస్థితి చూస్తే కన్నీలాగనే ఆగవు. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, కనీసం తినడానికి తిండి లేదు, తాగడానికి కుక్కడు నీళ్లు లేవు. అమ్మ ఆకలేస్తుంది అని చిన్నపిల్లలు ఏడుస్తుంటే వాళ్ళకేం పెట్టాలో తెలియక తల్లులు తల్లడిల్లిపోయారు. సిబ్బందిని అడిగితే దురుసు సమాధానాలు, గట్టిగా నిలదీస్తే గొడవలు. మా తప్పేం లేదంటూ చేతులు ఎత్తేయడం తప్ప ప్రయాణికుల సమస్యలు తీర్చే నాదుడే లేడక్కడ. సాంకేతిక లోపమో, వాతావరణమో, కారణం ఏదైనా కావచ్చు కదా. కానీ ప్రయాణికులను మనుషులుగా చూడని నైజమే అసలు సమస్య. ఉద్యోగాలు పోయాయి, పెళ్లిలాగిపోయాయి, ఆశలు ఆవిరయ్యాయి. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? సారీ అని ఒక్క ముక్కతో ఈ కన్నీళ్లను తుడవగలరా? ఇండిగో యాజమాన్యం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి.